దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వాక్యం. ఐగుప్తు దేశములో నుండి వారిని మరలా రప్పించి గిలాదు దేశములోనికి వారిని తోడుకొని వచ్చేదను. ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించి గిలాదు దేశములోనికి వారిని తోడుకొని వచ్చేదను. గిలాదు దేశములోనికి వారిని తోడుకొని వస్తాను. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియమైన పిల్లలారా, గిలాదు దేశానికి వారిని తోడుకొని వస్తాను. ఎందుకు ఆయన గిలాదు దేశానికి తోడుకొని వస్తాను అని చెప్తున్నాడు? చాలా దేశాలు, చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా. ఈ గిలాదు దేశానికి ఎందుకు తీసుకొని వస్తున్నాడు? గత దినాలలో నేను మీకు గిలాదు దేశంలోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి అన్నటువంటి విషయాన్ని నేను మీకు చెప్తూ వచ్చాను. గిలాదు అన్నటువంటిది పేరు మనిషికి పెట్టబడింది. గిలాదు అన్నటువంటి పేరు ఒక ప్రాంతానికి లేదా గిలాదు దేశానికి లేదా ఒక కొండకు పెట్టబడింది. ఓబద్యా గ్రంథము 19వ వాక్యాన్ని చదివితే చివరిలో బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు. ఆ పైన ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటూ ఉంటే బెన్యామీనీయులు మాత్రము గిలాదు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. నేను చెప్పాను, యాబేష్ గిలాదు అని అంటారని దీనవృత్తాంతముల గ్రంథములో మనము చూస్తాము. రామోత్ గిలాదు అని కూడా మనము రాజుల గ్రంథంలో చక్కగా చదవగలుగుతాము. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా గుర్తుపడితే ఎందుకు ఆయన గిలాదు దేశానికి వీళ్ళను తీసుకొని వస్తాడు? నేను చెప్పాను, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గిలాదు అన్నటువంటి పేరు కలిగినటువంటి వారు ముగ్గురు ఉన్నారు. ఇది ఒక ప్రాంతానికి లేదా ఒక కొండకు, ఒక దేశానికి పెట్టబడినటువంటి పేరు. మనిషికి పెట్టబడినటువంటి పేరుకు అర్థం ఏమిటంటే, గిలాదు అంటే కరుకైన వాడు అని. గిలాదు అంటే కరుకైనటువంటి వాడు అని మనిషికి పెట్టినటువంటి పేరు. అదే ఆ ప్రాంతానికి లేదా ఆ దేశానికి కొండకు పెట్టినటువంటి పేరేమిటి అని అంటే సాక్ష్యపు రాశి లేదా బండలు అని అర్థము. సాక్ష్యపు రాశి లేదా బండలు అని అర్థము గిలాదు అంటే. మీరు ఇక్కడ గమనించాలి, మనిషికి పెట్టినటువంటి పేరుకు అర్థం ఏమిటంటే కరుకైన. అలాగే ప్రాంతానికి లేదా ఆ దేశానికి, ఆ కొండకు పెట్టినటువంటి పేరు గిలాదు అన్నటువంటి పేరు, దాని అర్థం ఏమిటంటే సాక్ష్యపు రాశి లేదా బండలు అని అర్థము. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియమైన పిల్లలారా, ఎందుకు ఆయన వారిని గిలాదు దేశానికి తీసుకొని రావాలనుకుంటున్నారు? చాలా ప్రాంతాలు ఉండగా బెన్యామీనీయులు ఎందుకు ఈ గిలాదు దేశాన్ని స్వతంత్రించుకోవాలి అని కోరుకుంటున్నారు? అసలు ఎందుకు? దీనికి ఉన్నటువంటి కారణం ఏమిటి? ఒక 4 మాటలు నేను క్లుప్తంగా ఈ రోజున మీకు లేఖనాలలో జ్ఞాపకం చేసి లేదా చూపించి నేను ముగిస్తాను. ఎందుకు ఆ ప్రాంతాన్ని ఇశ్రాయేలు ప్రజలు
పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వతంత్రించుకోవడానికి నాయకుడైనటువంటి మోషే నాయకత్వంలో నడిపించబడుతూ ఉన్నారు. ఈ గిలాదు పరిసర ప్రాంతాలకు వచ్చిన తర్వాత రూబేనీయులు, గాదీయులు, మనస్సే అర్ధగోత్రము కలిగిన యోసేపు కుమారుడైనటువంటి మనస్సే అర్ధగోత్రము కలిగినటువంటి వారు వీళ్ళు నాయకుడైనటువంటి మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఈ గిలాదు ప్రాంతాన్ని, ఈ గిలాదు దేశాన్ని మాకు ఇచ్చేయండి అయ్యా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఎందుకు అడిగారు వాళ్ళు అలా అని మనం వాక్యాన్ని చదివితే సంఖ్యాకాండము 32వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగితే, గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని రూబేనీయులు, గాదీయులు అతి విస్తారమైన మందలు కలిగినటువంటి వాళ్ళందరూ నాయకుడైనటువంటి మోసే దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా మాకు ఈ ప్రాంతాన్ని ఇచ్చేయండి, స్వాస్థ్యంగా మీరు పంచి పెడతారు కదా, ఈ ప్రాంతాన్ని మాకు ఇచ్చేయండి స్వాస్థ్యములో అని అడుగుతున్నారు. ఎందుకు వాళ్ళు అలా అడిగారు? వాళ్ళు అలా అడగడానికి గల కారణం ఏమిటంటే, వాళ్ళు గొర్రెల కాపరులు. రూబేనీయులు, గాదీయులు, మనస్సే అర్ధగోత్రపు వారు. వాళ్ళందరూ ఎవరు అని అంటే అతి విస్తారమైనటువంటి మందగలిగినటువంటి వాళ్ళు. చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయా వృత్తి కలిగిన వాళ్ళు, ఆయా వృత్తి ఉన్నటువంటి పరిస్థితులు, ఆయా వృత్తిని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఆయా ప్రాంతానికి తగినటువంటి అలవాటును అలవరుచుకొని ఉంటారు. వీళ్ళు మందలు మేపే వాళ్ళు గనక ఆ కొండల ప్రాంతం, పచ్చిక బయలు కలిగినటువంటి ప్రాంతం, అక్కడ మేత సమృద్ధిగా దొరికే ప్రాంతము. అందుకని అతి విస్తారమైనటువంటి మందలు కలిగి ఉన్నటువంటి వీళ్ళు, అతి విస్తారమైనటువంటి మందలు కలిగినటువంటి వీళ్ళు మాకు గిలాదు కావాలి అని కోరుకుంటున్నారు, మాకు గిలాదు ప్రాంతము కావాలి అని కోరుకుంటున్నారు. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపట్టాలి. గిలాదును ఎందుకు వాళ్ళు కోరుకున్నారు, కోరుకోవడానికి గల కారణం ఏమిటి అని మనము జాగ్రత్తగా గమనిస్తే, ఈ గిలాదు మందలకు తగిన ప్రదేశం, మందలకు సరిపోయే, మందలకు తగిన ప్రాంతం ఈ గిలాదు ప్రాంతం. దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలకిస్తే ఈ రోజున మనము మందలో చేర్చబడిన గొర్రెలమై ఉన్నాము. చాలామంది మత ఛాందస్తపవాదులు గొర్రెలు అంటాం. నిజమే, మనం గొర్రెలమే, పందులము కాదు, గాడిదలము కాదు. మనమెవరము? గొర్రెలము. ఎందుకంటే మన కాపరి ఆయన, మన కాపరి యేసయ్య. మనము ఆయన గొర్రెలము. ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన ఆత్మల కాపరి. గొర్రె అని అంటే అర్థం ఏమిటి అని అంటే మనము ఆత్మీయులము అని. గొర్రెను బైబిల్ దేనికి పోల్చి చెబుతూ ఉంది అని అంటే ఆత్మీయతకు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి. సంఘమును మందతో పోలుస్తూ ఆ మందలో ఉన్నటువంటి ప్రతి గొర్రె ఆత్మకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. మందను కాయువాడా, మందను నడిపించువాడా అని అనేకమైనటువంటి విషయాలు మనము వాక్యపు లేఖనాలలో మనము గుర్తుపడతాము, గమనిస్తాము, గ్రహిస్తాము. ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి మనమందరము గిలాదు అనుభవములోనికి రాగలగాలి. అంటే దాని అర్థం ఏమిటంటే సంఘములో మందకు తగినటువంటి ప్రదేశమై ఉండాలి. నువ్వు వెళుతున్న సంఘం,
నువ్వు జీవిస్తూ ఉన్నటువంటి సంఘము మందకు తగిన ప్రదేశమై ఉండాలి. లేదా మా ఇంటి ప్రక్కన ఉంది, మాకు తెలిసిన సంఘం ఉంది, లేదు మాకు చాలా రోజుల నుండి పరిచయం ఉంది, నేను కాదనట్లేదు. అయితే నీకు తగిన, నీ ఆత్మీయతకు తగిన, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి తగిన సార్వత్రిక సంఘమేనా అది? నేను ఎప్పుడూ మీకు చెప్తూ ఉంటాను, ఇది కులానికి సంబంధించి కాదు, మతానికి సంబంధించింది కాదు, ఆత్మీయతకు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి పరిచర్య. ఆత్మీయతకు సరిపోయినటువంటి ఆ సమాంతరమైనటువంటి స్థితిని కలిగి ఈ ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో మనము ముందుకు కొనసాగించబడవలసిన వారమై ఉన్నాము. ఎందుకు ఆయన గిలాదు దేశానికి వాళ్ళను తోలుకొని వచ్చాడు? ఊర్లను దాటించి, ప్రాంతాలను దాటించి ఇక్కడికి దేవుడు నిన్ను ఎందుకు తీసుకొని వచ్చాడు అని అంటే, ఇది నీకు తగిన స్థలమని, ఇది నీకు సరిపోయిన సంఘమని, ఇది నీకు కావలసినటువంటి ప్రాంతమని. ఇక్కడ నువ్వు జీవిస్తే, ఇక్కడ నువ్వు నివసిస్తే, ఇక్కడ నువ్వు ఉంటే ఆత్మీయతలో ఇంకా బలపరచబడతావు. ఒకవేళ ఇక్కడే నువ్వు ఉండకపోతే, ఈ అనుభవంలో నువ్వు కనబడకపోతే ఏమైపోయి ఉండేవాడివో, ఏమై ఉండే స్థితిలో ఉండేవాడివో. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియమైన పిల్లలారా, ఈ రోజున నువ్వు నీకు తగిన స్థలములో, దేవుడు నిన్ను నియమించిన స్థలములో, దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి స్థలములో నీవు నిలబడ్డావా? లేకపోతే నీకు నచ్చినది, నీకు మెచ్చినది, నీవు కోరుకున్నది, నీకు అలవాటైంది ఏమిటండి, నీకు అనుకూలంగా ఉన్న దాంట్లో ఉన్నావా? వాళ్ళు అడుగుతున్నారు, అతి విస్తారమైన మందలు మాకున్నాయి, మాకు ఈ గిలాదు ప్రాంతాన్ని ఇవ్వండి, ఇవ్వండి. చూడండి, మీరు వాక్యాన్ని అదే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదివితే, మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, గుర్తుపెట్టుకోండి, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురములో ఉంటారు. మా భార్యలు, మా పిల్లలు, మా మందలు, మా పశువులు గిలాదు ప్రాంతంలో ఉంటారు. మేము యుద్ధానికి వస్తాం, మేము యుద్ధానికి వస్తాం. మా మందలు, మా పశువులు, మా పిల్లలు, మా భార్యలు మాత్రం ఎక్కడ ఉంటారు? గిలాదులో ఉంటారు, గిలాదులో ఉంటారు. చూడండి, మోషే ఏం చెప్తున్నాడో అదే అధ్యాయం 29వ వాక్యాన్ని మీరు చదివితే, గాదీయులను, రూబేనీయులను, చూడండి, మోషే చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, మీరు స్వాస్థ్యము పంచేటప్పుడు ఇది వాళ్ళకి ఇచ్చేయి, ఈ గిలాదు దేశమును, ఈ గిలాదు ప్రాంతమును వాళ్ళకు పంచేయి, వాళ్ళకు స్వాస్థ్యముగా ఇచ్చేయి. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ గిలాదు ప్రాంతము మందకు తగిన స్థలం. మంద అంటే సంఘము. గోవుల మంద కాదు, గొర్రెల మంద. గొర్రె అని అన్నప్పుడు ఆత్మీయ స్థితి కలిగినటువంటి వాళ్ళు, ఆత్మీయ సంబంధమైనటువంటి యాత్రలో కొనసాగించబడుతున్నటువంటి వారు. ఎందుకు ఈ ప్రాంతము, ఈ గిలాదు మందకు తగినటువంటి స్థలము? మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి. చూడండి, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు చదివితే, ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను, కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు, గిలాదులోను మేయుచు సంతుష్టి నొందెదరు.
గిలాదులోను మేయుచు సంతుష్టి నొందెదరు. గిలాదు మందలకు తగిన స్థలము, ప్రదేశము, మందలకు తగిన ప్రదేశము. ఎందుకు మందలకు తగినటువంటి ప్రదేశము అని అంటే అక్కడ ఉన్నటువంటి మేత, అక్కడ ఉన్నటువంటి ఆహారము, అక్కడ ఉన్నటువంటి సమృద్ధి, అక్కడ ఉన్నటువంటి పచ్చిక ఆ మందలకు సరిపోయి సమృద్ధిగా అనుగ్రహించబడుతూ ఉన్నటువంటి స్థలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలని కాదు, అక్కడ మేస్తే ఆ గిలాదులో పశువులు కానీ, మందలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఎద్దులు కానీ, ఆవులు కానీ ఏదైనా సరే అక్కడ మేస్తే ఆ ప్రాంతం, ఆ పరిస్థితి అది ఎలా ఉంటుంది అని అంటే సంతుష్టిగా జీవించగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎలా 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 జీవిస్తుంది అది? నోరు తెరిచి చెప్పాలి మీరు. ఎలా జీవిస్తుంది? అక్కడ సంతుష్టిగా జీవిస్తుంది. అంటే అక్కడ కరువు ఉండదు, మేత లేదే అన్నటువంటిది ఉండదు. ఎలా ఉంటుంది అంటే అది సంతుష్టిగా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇంతకుముందు ఎక్కువ నేను బయటికి వెళ్ళేవాడిని కదా, అప్పుడప్పుడు కొంతమందిని పంపించేవాడిని కదండి, ఏనా? కొంతమంది సేవకుల్ని పంపించేవాడిని. వాళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళు? అర్జెంటుగా ఏదో పెద్ద స్పీకర్ లాగా 20 నిమిషాల్లో 25 నిమిషాల్లో వాక్యం చెప్పేసి అవి వెళ్ళిపోయేవాళ్ళు మూటెమ్మల్లో సర్దుకొని. మీరేమో గంట దాటి వాక్యాన్ని వినేవాళ్ళు. ఇప్పుడు ఇంత తినేవాడికి ఏంటి డేవిడ్ జాన్ డేవిడ్ ఇద్దరు పక్కనే కూర్చున్నారు. ఇంత తినేవాడికి అంత పెడితే ఎట్లా ఉంటుంది? మాట్లాడట్లేదు మీరు. మనము వండింది లేదు, పెట్టింది లేదు. ఎవరైనా భోజనాలకు పిలిచారనుకోండి, భోజనాలకి వెళ్తాం, వడ్డించే వాళ్ళు 2 ముక్కలు తక్కువ వేసారనుకోండి, ఆడి కొడుకు పెళ్ళి అయిపోయేంత వరకు చెప్పుకుంటూనే వింటాం. ఏమని? నాకు తక్కువ వేసాడని కదండి. ఇప్పుడు మందకు తగిన స్థలము ఏంటి అంటే గిలాదు. ఎందుకు మందకు తగిన స్థలం అంటే ఇక్కడ పచ్చిక అంటే మేత, ఆహారము సమృద్ధిగా ఉంటుంది. ఈ సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారము, ఇక్కడ తిన్న ఆహారము మీరు భుజిస్తే సంతుష్టి కలిగి ఉంటారు. బలహీనత ఉండదు, నీరసం ఉండదు. మా ఏరియాలో, రాయలసీమ ఏరియాలో మరమరాలతో టిఫిన్ చేస్తారు, బొరుగులు అంటాం మేము. మీరు సమాధుల పండగలకు పంచి పెడతారు, మేము అది పొద్దున్నే టిఫిన్ తింటాం. చాలా స్టామినాగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది, రుచి కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక బస్తా తీసుకొచ్చి వండి పెడతాం మీకు ఎప్పుడో ఒకసారి, డబ్బులు మీవే. ఓకే అంటున్నారు. చాలా బాగుంటుంది, కడుపు నిండా ఉంటుంది, డిమ్ముగా ఉంటుంది, నిండగా ఉంటుంది. కాకపోతే దాంట్లో ఏ విటమిన్స్ ఉండవు, ఏ శక్తి ఉండదు. అది తిన్నప్పుడు బాగానే ఉంటుంది, రుచిగా ఉంటుంది, కడుపు నిండుతుంది. కానీ ఒకవేళ గట్టిగా పనిచేసేటోళ్ళు అనుకోండి, కడుపు నిండా ఉంటుంది కానీ సారం అంతా దిగజారిపోద్ది, మనలో ఉన్నటువంటి స్టామినా అంతా దిగజారిపోద్ది, ఏముండదు. అలాగనే కొన్ని సంఘాలలో, తప్పుగా అనుకోవద్దు నన్ను, కొన్ని డినామినేషన్లలో సంఘాలు పెద్దగా ఉంటాయి, ఆర్భాటంగా ఉంటాయి. కాకపోతే అక్కడ దేవుని వాక్యము ఉండదు, దేవుని వాక్యము కనబడదు. ఇక్కడ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీకు సంతుష్టినిచ్చే కొన్ని ఆహారాలు మనం తిన్నామనుకోండి, దాని వలన ఏ ప్రయోజనము మనకు కలగదు. మనము ఆహారము తిన్నప్పుడు అది మన శక్తికి మన శరీరానికి రక్తాన్ని ఇవ్వాలి, ఆ రక్తము ప్రాణానికి జీవాన్ని ఇవ్వాలి.
అలాగే దేవుని యొక్క వాక్యము నీ ఆత్మీయతలో నీకు బలాన్ని ఇచ్చి నువ్వు సంతుష్టిగా, నువ్వు ఎక్కడ పడిపోకుండా, కృంగిపోకుండా నువ్వు బలము పొందుకొని ప్రభువు కొరకు నడవగలిగినటువంటి ఒక ఉన్నతమైన కార్యము నీ జీవితంలో జరగాలి. ఏలియాకు బదరి వృక్షం కింద పడుకొని ఉన్నప్పుడు దేవదూత వచ్చి తట్టి లేపి అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె నీళ్ళ బుడ్డే ఉంది. బాబు పడుకున్నది చాలే, లేగో తిను అని చెప్పాడు దేవదూత. తిన్నాడు. తిని మరలా మామూలే పడుకున్నాడు. తిన్నాడు, పడుకున్నాడు. మరలా దేవదూత వచ్చి మరలా తట్టి లేపి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందయ్యా, పడుకుంటావేంటి అని మరలా ఇలా చూసిన వెంటనే అక్కడ నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ళ బుడ్డి అది తిన్నాడు. అది తిన్న తర్వాత ఎంత బలం వచ్చిందంటే 40 రాత్రింబగళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని రాత్రింబగళ్ళండి? కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. బైబిల్ చెప్తుంది 40 రాత్రింబగళ్ళు నడిచాడు. అంటే 40 రాత్రింబగళ్ళు నడిచాడంటే ఆ ఆహారం, ఆ రొట్టె ఎంత బలమైనదై ఉండాలి. అది దేవదూత ఇచ్చిన రొట్టె, అది నిప్పుల మీద కాల్చబడిన రొట్టె. అది ఆ రొట్టెకు ఆధారంగా, ఆ రొట్టెకు ఇంకొక బదులుగా నీళ్ళ బుడ్డి కూడా అక్కడ ఉంచబడి ఉంది. ఆ ఆహారము తిన్నప్పుడు, అంతటి బలమైన ఆహారము తిన్నప్పుడు బలహీనత పొందకుండా భక్తిలోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, పరిచర్యలోను, ఆత్మీయతలోను, శరీర విషయంలోను, కుటుంబ విషయంలోను, పని విషయంలోను ఎక్కడ నువ్వు బలహీనపరచబడవు, బలము పొందుకొని ముందుకు వెళతావు. గిలాదులో ఉన్నటువంటి మేతను నువ్వు మేస్తే సంతుష్టిగా ఉండగలుగుతావు, సంతుష్టిగా ఉండగలుగుతావు, పుష్టిగా ఉండగలుగుతావు, పుష్టిగా జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదవద్దులేండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సినవి. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిస్తుంది, పుష్టినిస్తుంది. చెడ్డ సమాచారము మనిషిని కృంగదీస్తుంది. ఈ సమాచారము, పరసంబంధమైన సమాచారము, ఈ మంచి సమాచారము నీకు పుష్టినిస్తుంది. యేసుప్రభు అదే చెప్తాడు సైతానుగాడితో. వాడితో అదే చెప్తాడు, ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేయమంటున్నావు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదయ్యా, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేని ద్వారా జీవిస్తాడు? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. నువ్వేమో రొట్టెలు చేయి, రొట్టెలు చేయి, రొట్టెలు చేయి అంటావు. రొట్టెలు మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. అందుకే గిలాదు నీ ఆత్మీయతకు, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి తగిన ప్రదేశము, తగిన సంఘము ఏది అని వెతకి గుర్తెరిగి అక్కడ నువ్వు వాక్యమనే మేతను భుజిస్తే ఆ మేత నీకు పుష్టినిస్తుంది. 40 రాత్రింబగళ్ళు నడవగలుగుతావు. 40 పునరుద్ధానానికి గుర్తు, 40 శ్రమల జీవితానికి గుర్తు, 40 ఆయన రాకడకు గుర్తు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే 40 దినాలు యేసు ప్రభు అనేకులకు అగపడి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. అలాగనే ఈ 40 అన్నటువంటి నీ ఆత్మీయ యాత్రలో నీవు ఎక్కడ కృంగిపోకుండా, బలహీనపరచబడకుండా, అడుగులు తడబడకుండా కొండ మీద నిలబడేటట్లుగా, ఆయన రాకడలో ఆయన ఎదుట నిలిచి ఉండేటట్లుగా పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. గిలాదు మందకు తగిన ప్రదేశం. ఎందుకు మందకు తగిన ప్రదేశము అని అంటే, గిలాదులో మేసే ప్రతిదీ సంతుష్టిగా ఉంటుంది. గిలాదులో సమృద్ధి మేత ఉంటుంది. వేరే దాంట్లో లేదా అంటే లేదని నేను చెప్పను, ఉంటుంది. కాకపోతే సంతుష్టి ఉండదు. కొన్ని సంఘాల్లో చూడండి, కామెడీ ప్రోగ్రాములు ఎక్కువైపోతాయి, జోకులు, నవ్వులు. కొంతమంది మీటింగ్లో అప్పుడప్పుడు
ఏదో కాస్త ఆగి చూద్దాము అని అంటే వచ్చిన ఆయన ఏమిటండి కామెడీ యాక్టర్ కంటే ఎక్కువగా నవ్విస్తూ కవ్విస్తూ వివిస్తూ చెప్తూ ఉంటాడు. కొన్ని సంఘాలలో ప్రోగ్రాంలు ఎక్కువ ఉంటాయి. ఆయనకు దండేయడం, ఈయనకు శాలువ కప్పడం, ఆయనకు బొకే ఇవ్వడం. కొన్ని సంఘాలలో డ్యాన్స్ ప్రోగ్రాంలు ఎక్కువ ఉంటాయి. నీకు ఉండాల్సింది ఏంటి అంటే నీ ఆత్మీయతలో సంతుష్టి కలిగి జీవించే, సంతుష్టికరమైనటువంటి స్థితిని కలిగి నడిపించగలిగినటువంటి ఒక ఆత్మీయ స్థితి కలిగి నువ్వు నడిపించబడాలి. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాము. మీకా గ్రంథములో కూడా ఒక మాటను మీరు చదువుతారు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం. మీకా గ్రంథము, నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. ఇప్పుడు మేసే మేత కాదు, పూర్వకాలము మేసినట్టుగా, అంటే ఇంతకు ముందు మేసినట్టుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మేసినట్టుగా? పూర్వకాలము మేసినట్టుగా. నాకు తెలిసి ఆల్ నైట్ ప్రేయర్. ఏ ప్రేయరు? ఆల్ నైట్ ప్రేయర్ అంటే రాత్రంతా ప్రార్థనే అని. నాకు తెలిసి ఆల్ నైట్ ప్రేయరు ఎప్పటి ఎప్పటిదాకా జరిగేది అని అంటే సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు జరిగేది. విశ్వాసులంతా దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు విడిచి భారము కలిగి ప్రార్థన చేసేవాళ్ళు. ఆన్లైన్ ప్రేయర్లో అప్పట్లో తక్కువగా అలా బయటికి వెళ్ళేసి వచ్చి తక్కువగా ఏదన్నా టీ కానీ స్నాక్స్ కానీ బలహీనంగా ఉన్న వాళ్ళు తీసుకొని మరలా దేవుని సన్నిధిలో కూర్చొని రాత్రంతా ప్రార్థనలో గడిపేవాళ్ళు. రాను ఏమైందో తెలుసా అండి? 9 నుండి 4 గంటల వరకు పొదిగించబడింది. 9 గంటల నుండి 4 గంటల వరకు సమకూర్చబడింది. ఇప్పుడు ఏమైందో తెలుసా అండి? 10 నుండి 12:30 దాకా కుదించబడింది. రేపు రాబోతున్న దినాలలో 1 గంట 11:30 నుంచి 12:30 వరకు దాకానే జరుగుతుందేమో. సంపూర్ణ అంటే ఇప్పుడు ఏమైంది? పూర్వపు దినాల్లాగా లేదు. ఉదయం 9 గంటలకు ఆరాధనకు వస్తే ఇంచుమించు 3 గంటలకు ఆరాధన అయిపోతుంది. మీరు అంతా కలిపి 2 గంటలు కూడా దేవుని సన్నిధిలో ఉండట్లేదు. మీరు 2 గంటలు కూడా దేవుని సన్నిధిలో ఉండట్లేదు. మీరు ఉదయం 9 గంటలకు వెళ్తే పాడి ప్రభువుని స్తుతించి ఇంచుమించు ఒక 45 నిమిషాల పైనే ఆరాధన చేసి ఇంచుమించు 2-2:30 గంటలు దేవుని వాక్యాన్ని విని ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా అందరూ? అంత లేదండి, మనిషికి 45 నిమిషాలే ఉంటుంది. ఎంత ఉంటుంది? 45 నిమిషాలే ఉంటుంది. మరి యేసు ప్రభు 3 రోజులు ఎందుకు చెప్పినట్టు? ఆయన తెలియదా? 45 నిమిషాలే భక్తులారా రండి అని ఇట్లా అని చెప్పేసి 4 మాటలు చెప్పి పంపించేయచ్చు కదా. 45 నిమిషాలే ఉంటుంది మనిషికి మైండ్ గ్రహించే శక్తి. ఆత్మీయతలో దిగజారి పూర్వం ఉన్నటువంటి స్థితి లేదు, పూర్వం ఉన్నటువంటి పరిస్థితి లేదు. మనిషి స్పీడ్ యుగానికి అలవాటు పడిపోయి మొత్తము షార్ట్ అండ్ స్వీట్కి అలవాటు పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? అయితే గిలాదు దేశంలో నీకు మేత ఎలాగుంటుంది అంటే పూర్వమున్నట్టు.
మేత నీకు దొరుకుతుంది గిలాదులో. నువ్వు బలమును పొందుకునే, నువ్వు శక్తిని పొందుకునే. ఏమిటి ఆ పూర్వపు మేత? మీరు చదవండి యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చదివితే, అయితే ప్రియులారా, మొదట నుండి మీకుండిన పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయడం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఏంటండి పూర్వపు ఆజ్ఞ? మీరు వినిన వాక్యమే, కొత్తది కాదు, కొత్తది కాదు. నేటి దినాలలో డినామినేషన్లు, చాలామంది మనుషులు కల్పించిన పద్ధతులు ఏమిటండి? అవే దైవోపదేశములని బోధిస్తూ రకరకాల బోధలు వచ్చాయి, రకరకాల క్రియలు వచ్చాయి, రకరకాల విధాలైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, గిలాదులో పూర్వము మేసినట్టుగానే మేసే ఒక కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఏంటి పూర్వం వేసినట్టు అని అంటే, ఆది నుండి ఏ ఆజ్ఞ, ఆది నుండి ఏ వాక్యమైతే మీకు ప్రకటించబడుతూ ఉందో అదే వాక్యము మీకు ప్రకటించబడుతుంది. కానీ కొత్త జిమిక్కులు, లాజిక్కులు, మ్యాజిక్కులు మీకు చేయబడవు. ఏం చేయబడవండి? కొత్త లాజిక్కులు, మ్యాజిక్కులు మీకు చేయబడవు. ఎందుకంటే మీరు మోయాలి, బలం పొందుకోవాలి, మీరు మేయాలి. మోయాలి కాదు, మీరు మేయాలి, బలము పొందుకోవాలి. బలహీనపరచబడకూడదు అని అంటే, పూర్వము గిలాదులో మేసినట్టుగానే ఇప్పుడు కూడా గిలాదులో మీరు సమృద్ధిగా మేతమయ్యగలుగుతారు. అదే వాక్యం అనే ఆహారాన్ని సమృద్ధిగా మీరు భుజించగలుగుతారు. యూదా పత్రికలో కూడా ఒక మాటను మీరు చదువుతారు. మొదటి అధ్యాయం ఒకటే ఉంటుంది యూదా పత్రికలో. 3వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఏంటండి? ఒక్కసారే 26 సార్లు 36 సార్లు అప్పగించబడలేదు. ఎన్నిసార్లు అమ్మా? ఒక్కసారే. ఏం అప్పగించబడింది? బోధ. దాన్ని మార్చేసి నేను చక్కగా మాట్లాడగలుగుతాను కదా, నేను గట్టిగా అరవగలుగుతాను కదా, నేను చెప్పింది చల్లుతుంది కదా. నీకు చల్లొచ్చు, నీ మాటలు వినే వాళ్ళకు చల్లొచ్చు. దేవుని దృష్టిలో చెల్లుతుందో లేదో ఒకసారి ఆలోచన చేయాలి. పూర్వము మేసినట్టుగా ఈ బోధ పరిశుద్ధులకు ఒక్కసారే. ఇది సమర్పణతో కూడిన బోధ, వైరాగ్యముతో కూడిన బోధ, త్యాగముతో కూడినటువంటి బోధ. ఈ బోధ నీకు కాస్త బాధను కలగజేయచ్చు, కానీ ఈ బోధ నీలో ఉన్నటువంటి సకల దుర్గుణాలను బయటికి పంపించి నిన్ను ప్రభు ఎదుట నిలబెట్టగలిగింది. అది తింటే సంతృష్టి పొందుతావు, అంటే బలాన్ని పొందుకుంటావు. నీలో బలహీనత ఉండదు. బలము కలిగిన వాళ్ళే మధ్యాకాశంలో రేపు ఆయన ఎదుట నిలబడగలుగుతారు. శక్తి గలవారగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. శక్తి గలవారగునట్లు ఆయన ఎదుట మనం నిలబడాలి. వాక్యముతో దేవుడు ఉదక స్నానము చేయించి ఆయన ఎదుట నిలబెట్టుకుంటూ ఉన్నాడు. అందుకే బెన్యామీనీయుల గిలాదును కోరుకున్నది ఓబద్యా గ్రంథంలో. బెన్యామీనీయులు గిలాదు దేశాన్ని స్వతంత్రించుకుంటున్నారు. జకరియా గ్రంథంలో నేను గిలాదు దేశంలోనికి వారిని తోడుకొని వస్తానంటున్నాడు. ఎందుకు గిలాదు దేశానికి వాళ్ళని తోడుకొని వస్తున్నాడు అని అంటే, వాళ్ళకు సమృద్ధి అయినటువంటి ఆహారము దొరుకుతుంది. ఈ కడవరి దినాలలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘమై ఉన్నటువంటి మనకు సంతుష్టి సహితమైనటువంటి భక్తి చేయగలిగినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో మనం ముందుకు కొనసాగించబడినట్లుగా, పరిపూర్ణమైన సంపూర్ణమైన భక్తిని మనము కొనసాగించబడడానికి ఈ ఆత్మీయ యాత్రలో మనము మంచి మేత కలిగిన స్థలములో నిలిచి ఉన్నప్పుడు బలమును పొందుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవించగలుగుతాము. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం.
పూర్వపు బోధ అంటే అపోస్తులుల బోధ అని, ఉన్నతమైన ఉపదేశం అని. పూర్వం మేసినట్టుగానే మేస్తారు అని అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదామండి ఒకసారి గట్టిగా. రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు గిలాదులోనికి తోలుకొని రావాలి, ఎందుకు గిలాదుకు రావాలి, ఆ గిలాదు అనుభవాలు మనకు నేర్పడం ఏమిటంటే, మొదటిది తగిన స్థలము, మేత ఉన్న స్థలము, సంతుష్టిని కలగజేసే స్థలము, పూర్వము మేసినట్టుగానే అంటే కొత్తది కాదు, పాత బోధతోనే మనం ముందు కొనసాగించబడాలి. అపోస్తులకు అప్పగించబడిన, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధలోనే, ఉపదేశంలోనే మనము పట్టబడి కట్టబడి నడిపించబడాలి. రెండో విషయాన్ని చెప్తా. ఇదే ఆ ఒక్క పాయింటే నేను చాలాసేపు చెప్పొచ్చు మీకు. అది చెప్పడం నాకు పెద్ద విశేషం ఏం కాదు. రెఫరెన్సులు కూడా తీయకుండా 2 గంటలు ఎన్ని రోజులు చెప్పిన, ఎన్ని విషయాలు చెప్పిన రోజులు ఉన్నాయి నాకు. ఇప్పుడైనా అలా చెప్పగలుగుతాను. కాకపోతే వాక్యము మీరు చూస్తే, వాక్యం మీరు చదివితే అది మీ హృదయంలో నాటబడుతుందని దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవ అనుభవం గిలాదు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి అంటే, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదివితే, గిలాదులో గుగ్గిలమేమియూ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేదా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. వినాలి, ఈ పాయింట్ జాగ్రత్తగా వినాలి మీరు. గిలాదులో గుగ్గిలం లేదా, గుగ్గిలం లేదా, గిలాదులో ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ఇంకొక మాటను కూడా మీరు చదువుతారు, ఆది కాండము 37వ అధ్యాయము 25వ వాక్యం. యోసేపును కొట్టి గుంటలో పడేసి బయటికి తీసి కూర్చొని అందరు భోంచేస్తున్నారు. 37:25 ఆది కాండం. ఏం చేశారండి? భోజనం చేయ కూర్చొని కన్నులెత్తి చూసినప్పుడు ఐగుప్తునకు తీసుకొని పోవు గుగ్గిలము, మస్తకియు, బోలమును మోయుచున్న ఒంటెలతో ఇస్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. గుగ్గిలం ఉంది అక్కడ లేదా? గుగ్గిలం లేదండి? గుగ్గిలం ఉంటుంది, లేకుంటే నేను ఎందుకు చదివిస్తాను? గిలాదు నుండి వస్తున్నారు వాళ్ళు. కాస్త తలలు పైకెత్తండి. గిలాదు నుండి వస్తున్నారు ఇస్మాయేలీయులు. ఆ గిలాదుకు వెళ్ళి అక్కడ గుగ్గిలమును, మస్తకమును, బోలమును ఇవన్నీ తీసుకొని ఒంటెల మీద పెట్టుకొని ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. వాళ్ళకి కనబడ్డారు. వాళ్ళకే యోసేపును అమ్మింది. వాళ్ళు ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పోతీఫరుకు అమ్మారు. ఆ చరిత్ర పక్కన పెడదాం. ఇప్పుడు మనం గుర్తుపట్టాల్సిన మాట ఏమిటంటే, గిలాదులో గుగ్గిలము దొరుకుతుంది. ఆడికి వెళ్ళిపోతున్నా, నేను చెప్పాను నాకు దేవుడు వరం ఇచ్చాడు నిద్రపోతే పిలుస్తానని. ఏం దొరికింది? ఎక్కడ? గిలాదులో గుగ్గిలము దొరుకుతుంది. గుగ్గిలము అని అంటే మెడిసిన్, మందు. రోగాలకు మందు వేస్తారు చూడండి, మెడిసిన్, మందు. మన భాషలో చెప్తున్నాను. మనం ఏమంటాం? అవి వేసుకుంటారు చూడు, ఏమంటారు మీరు? ఈ ఇంగ్లీష్ కాదు, పాత భాషలో
ఆ గోళీలు, గోళీలు కాదు, మన భాషలో ఏవో అంటారు. అది కరెక్ట్ భాష చెప్పినాడు చూడన్న, బిళ్ళలు. బిళ్ళలు సమృద్ధిగా గిలాదులో దొరుకుతాయి. వాళ్ళు గిలాదులో నుండి కొని ఆ మందులను ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్న మాట ఏమిటంటే, నిజంగా గిలాదులో ఉంటే నువ్వు అంటే మనిషి అన్న తర్వాత రోగాలు, బలహీనతలు, జబ్బులు రాకుండా ఉండవు, వస్తాయి. అయితే ఇప్పుడు సమృద్ధిగా నీకు మెడిసిన్ దొరికిందనుకోండి, ఏ బలహీనతకు, ఏ రోగానికి, దేనికైనా నువ్వు భయపడతావా? భయపడవు. గిలాదులో ఏముంటాయంటే 2 ఉంటాయి. ఒకటి మందు ఉంటుంది. ఏముంటుందండి? మందు ఉంటుంది. రెండవది మందు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మింగితే, ఇప్పుడు ఇంట్లో ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఇవి కూడా బిల్లలే కదా అని చెప్పేసి మింగేస్తే ఏమైపోతుంది? ఇంకా చావు దగ్గరకు వస్తుంది. అందుకే అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మందు ఉంది, మందుతో కూడా వైద్యుడు కూడా అక్కడ మనకు కనబడుతున్నాడు. గిలాదులో గుగ్గిలము ఉంది, గిలాదులో వైద్యుడు కూడా ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఎందుకు స్వస్థత పొందుకోలేకపోతున్నారు? హాస్పిటల్కే కదా వెళ్ళింది, డాక్టర్తోనే కదా చూపించుకుంది, మందులే కదా నువ్వు వాడేది. కింద చూడండి ఏమంటాడు, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది? ఎందుకు కలగట్లేదు? కారణం ఏమిటి? ఎందుకు స్వస్థత కలగట్లేదు? గిలాదు అంటే మనము సార్వత్రిక సంఘం అని చెప్పుకుంటూ వచ్చాం. మరి సంఘములోనే కదా నువ్వు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు స్వస్థత కలగట్లేదు? స్వస్థత కలగపోవడానికి ఒక 3 రెఫరెన్సులు మీకు ఇస్తాను. నేను చెప్పచ్చు, ఇస్తాను ఒక 3 రెఫరెన్సులు. చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం. 6వ అధ్యాయము 10వ వాక్యం. ఇది మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా ఈ వాక్యం మీకు కనబడుతుంది. చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు నీ జనుల హృదయము క్రొవ్వు చేసి మందమైపోయినాయి. ఇక చాలండి. నేను చెప్పాలనుకున్న ఒకటే ఒక మాట, చూచి విని గ్రహించక, చూసినా విన్నా గ్రహించక, చూసి వింటే, విన్న తర్వాత వాటిని జాగ్రత్తగా గ్రహిస్తే మనస్సు మారుతుంది. హృదయము, ఆ హృదయం మీద పేరుకున్న క్రొవ్వు, మనిషికి క్రొవ్వు ఉండాలండి. 2 రకాలు ఉంటుంది క్రొవ్వు. 2 రకాలు ఉంటుంది. ఒకటి చెడు కలగజేసే కొవ్వు, రెండవది మంచి కలగజేసే క్రొవ్వు. క్రొవ్వు లేదనుకోండి మనిషి నీరసమైపోతాడు. ఉండాలి, క్రొవ్వు ఉండాలి. ఏ క్రొవ్వు ఉండాలి అని అంటే ఆరోగ్యకరమైనటువంటి క్రొవ్వు ఉండాలి. చెడుకరమైనటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసి క్రొవ్వు ఉండకూడదు. ఆ చెడు క్రొవ్వు వచ్చిందనుకోండి, ద్వేషము, ఈర్ష్య, పగ, అహంభావము, అహంకారం ఇవన్నీ వస్తాయి. చూసినా క్రొవ్వు పట్టినప్పుడు చూసినా అది చక్కగా కనబడదు, విన్నా జాగ్రత్తగా గ్రహించలేము ఆ చెడు క్రొవ్వు వచ్చినప్పుడు. ఆయన ఎందుకు స్వస్థత కలగట్లేదంటే ఆయన చెప్తాడు, మనస్సు మార్చుకోక. ఏం మార్చుకోక? మనస్సు మార్చుకోక. తప్పుగా అంటున్నానని అనుకోవద్దు. మా పాస్టర్ గారు చెప్పేవాడు, నాకు కూడా తెలియదు. ఆయనకు తెలిసిన ఇంకొక ఆయన ఉండేవాడంట. ఆయనకు మాంసం అంటే చాలా ఇష్టం. ఏ మాంసం అంటే పంది మాంసం.
ఎక్కడ దొరికినా వారానికి 7 రోజులు పెట్టినా అదే తింటూనే ఉంటాడు. తిని 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 ఈ మెడ జబ్బు వచ్చేసి చచ్చిపోయాడు త్వరగా. 70 సంవత్సరాలు బ్రతుకుతాడన్నవాడు 55 సంవత్సరాలకే పరదేశులమ్మ ప్రియులారా. ఎందుకో తెలుసా? వద్దు 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 అని చెప్పినా రుచిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంటుంది, అదే కావాలి కావాలని వినక మనస్సు మార్చుకోక దేవుని లేఖనాలను ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, నీకు స్వస్థత కలగాలి అంటే మొదట నీ మనస్సు మార్చుకోవాలి. ఈ గిలాదులో గుగ్గిలముంది, ఈ గిలాదులో వైద్యుడున్నాడు. ఎందుకు నువ్వు స్వస్థత పొందుకోలేకపోతున్నావు? నేను గత దినాల్లో కూడా చెప్పాను, ఆత్మీయతలో ఒక మనిషికి 5 రకాలైనటువంటి స్వస్థత కావాలి. శరీర స్వస్థత, ఆత్మకు స్వస్థత, మనస్సుకు స్వస్థత, బుద్ధికి స్వస్థత, విశ్వాసానికి స్వస్థత. ఈ 5 విషయాలలో మనిషి స్వస్థత లేడనుకో, ఆత్మీయతలో అతడు రోగి. 5 విషయాలలో స్వస్థత ఉండాలి. ఎందుకు స్వస్థత కలగట్లేదంటే మనస్సు మార్చుకోక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి మీరు గట్టిగా. దక్షిణ కొరియా దేశంలో పాలాంగిచే గారి చర్చిలో, ఏమండి, ఆ చర్చిలో ఎవరికైనా రోగాలు బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడ ఒక సాప కొనుక్కొని వెళ్ళి ఆ సాప వేసి కూర్చొని దేవుడు స్వస్థపరిచేంత వరకు మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళు బాగైన తర్వాత ఆ చాపను తీసుకెళ్ళి తగలబెట్టడమో పడేయడమో చేస్తారు. ఎందుకో తెలుసా? స్వస్థత మందులతో వస్తుంది. మందులతో నయమయ్యే స్వస్థత మరలా వస్తుంది. అదే నా దేవుడు స్వస్థపరిస్తే నీకు ఆ రోగం మరలా రాదు. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి సంతోషంగా. సంపూర్ణమైనటువంటి స్వస్థతని ఇస్తాడు దేవుడు. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేస్తాడు దేవుడు. ఆయన రెక్కలలో ఉన్న ఆరోగ్యాన్ని నీకు కలగజేయునుగాక. ఈ గిలాదులో గుగ్గిలం ఉంది. ఆ గుగ్గిలాన్ని నువ్వు ఎలా ఉపయోగించాలో, ఎలా వాడుకోవాలో చెప్పే వైద్యుడు కూడా ఉన్నాడు ఇక్కడ. మరి స్వస్థత ఎందుకు కలగట్లేదు? ఇక్కడ నీకు స్వస్థత కావాలి అంటే మనస్సును మార్చుకోవాలి. రెండో విషయాన్ని చెప్తాను, స్వస్థత ఎందుకు కలగట్లేదు అని అంటే, రాసుకోండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వాక్యంలో, నేను మీకు చెప్పిన ఈ కట్టడలను ఆజ్ఞలను మీరు శ్రద్ధగా వింటే ఐగుప్తీయులకు కలగజేసిన రోగాలలో ఏది నేను మీకు కలగజేయను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చెప్పలే చాలామంది, వద్దు మా స్వస్థత మీకు వద్దు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన స్వస్థపరుస్తాడంట. మరి ఎందుకు స్వస్థత పొందుకోవట్లేదంటే అదే వాక్యంలో ఏమింటామంటే ఆయన మాట వినక. ఏం వినక అండి? మాట వినక. పాట పాడమ్మా ఒకటి అన్న, పాట పాడు. నీ మాట సాలయ్యా, నీ చూపు సాలయ్యా. పక్కోడికి రోగం రావాలి మనం తీసే రాగాలకి. మరి ఎందుకు అవ్వట్లేదు అంటే ఆయన మాట వినక. నాకైనా నీకైనా ఆయన మాటను ధిక్కరించిన దాన్ని బట్టి. చూడండి ఆ వాక్యంలో, ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో నీకు రానియను. వస్తుంది, అది రావడానికి వస్తుంది, కాకపోతే నేను రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. నా మాటిను, నా కట్టడలు గైకొను, చాలు, నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉంటావు. ఈ గిలాదులో ఉన్న గుగ్గిలం నీకు పనిచేస్తుంది.
గిలాదులో ఉన్నటువంటి వైద్యుడు నీకు వైద్యాన్ని ప్రారంభిస్తాడు, ట్రీట్మెంట్ ప్రారంభిస్తాడు. ఆయన ప్రారంభిస్తాడు. ఆయన నీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. మూడో విషయాన్ని చెప్తాను. దీనవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిపెట్టి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. దేశం అంటే మట్టి కాదోయ్, కాదా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. పద్యం అది. నేను దేశాన్ని స్వస్థపరుస్తానంటే దేశాన్ని కాదు, దేశంలో ఉన్న మనుషులను. ఏం చేస్తే? తగ్గించుకొని ప్రార్థన చేస్తే. తగ్గించుకొని ప్రార్థన చేయగలిగే స్థితి నీకుంటే, తగ్గించుకొని నిన్ను నీవు తగ్గించుకొని ఆయన సన్నిధిలో పడి, అయ్యా ఒకవేళ నాలో ఏదైనా అవిధేయత ఉంటే ఒక ఇజ్కియాలాగా అయ్యా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో ఎలాగ ప్రవర్తించితేనో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని ప్రార్థన చేయగలిగితే. హిజ్కియా గర్వించిన మరలా గోడ తట్టు తిరిగి తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చావు వచ్చిందండి. చావు వచ్చి కబురు చెప్పి వెళ్ళింది. చావు, నువ్వు చనిపోతావని కబురు వచ్చింది, మెసేజ్ వచ్చింది. అయితే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. తగ్గింపు ప్రార్థన, వినయంతో కూడిన ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన. బైబిల్ చెప్తుంది కదా, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నీ ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే, నీవు స్వస్థత పొందుకోవడమే కాదు, విశ్వాసముతో ఒకవేళ ఏ రోగి పేరునైనా పెట్టి అతడికి ఉన్న రోగాన్ని బాగు చేయాలని నువ్వు ప్రార్థన చేస్తే ఆ రోగిలో ఉన్న రోగాన్ని తగ్గించగలిగే శక్తి కలిగింది నీ ప్రార్థన. అంతే శక్తి కలిగింది. అంత మాత్రమే కాదు, ఒకవేళ అతడు పాపములు చేసి ఉంటే క్షమించబడతాయి. ప్రార్థనలో అంత శక్తి ఉంది. మరి ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? ఒకటి, మనస్సు మార్చుకోక. రెండవది, మాట వినక. మూడవది, తగ్గింపుతో కూడిన ప్రార్థన లేక. అన్నీ ఉన్నాయి. టీవీ ఉంది, సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ నిండా డేటా ఉంది. బేటాలా కూర్చొని టీవీ ఆన్ చేసుకొని, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని జబర్దస్తులు, సీరియళ్ళు, సినిమాలు చూస్తూ ఉంటే ఇంకేం ఆరోగ్యం వస్తుంది? ఇంకేం పరిపూర్ణమైనటువంటి కృపతో నింపబడతాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా ఒక్కసారి ఆ మాటను ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. లేదా వైద్యుడును లేడా? ఎందుకు కలగట్లేదు? 46వ అధ్యాయం 11వ వాక్యం. అదే ఇర్మియా గ్రంథం 46:11 చదువు. గిలాదునకు వెళ్ళి ఏం తెచ్చుకోవాలి? గుగ్గిలము తెచ్చుకో. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట ఎందుకు వ్యర్థము? ఎందుకు కలగదు? ఈ 3 పనులు చేయాలి.
ఏం చేయాలండి? చెప్పరేంటండి? ఈ 3 పనులు చెయ్యాలి. చేతి మీద సెగ్గడ్డలేసింది, వినండి, తలల పైకి ఇది, చేతి మీద సెగ్గడ్డలేసింది. సెగ్గడ్డలేసిన కూడా బజ్జీలు, పునుగులు, అరటికాయ బజ్జీలు ఆపు లేకుండా తింటా ఉన్నాం అనుకోండి, అది బాగవుతుందా? ఏం మాట్లాడరండి? బాగవుతుందా? ఏం చేయాలా? వాటిని మానేయాలి, పూర్తిగా కట్ చేయాలి రోగం పోయేంత వరకు. నేను మింగేస్తానంటే ఎట్లాగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అర్థమవుతుందండి? ఎంత ట్రీట్మెంట్ తీసుకుంటావో అంతగా పథ్యము చేయాలి, అంతటి పథ్యం ప్రారంభించాలి. అప్పుడే సంతుష్టిగా, బలముగా, శక్తి కలిగినటువంటి వాడిగా ఉంటావు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య డాక్టర్ ఏమేం చేయొచ్చు, ఏమైంది తినచ్చు అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఇది తగ్గకపోతే మరలా వస్తుంది, మరలా వస్తారు. దేవునికి స్తోత్రం. మరలా వస్తుంది, మరలా రావచ్చు, మీరు మరలా వస్తారు. మీరు ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరు ఆ వైద్యుడు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పరమ వైద్యుడు. ఈ సంఘములో ఆయనే వైద్యుడు. ఆయన గాయాలలోనే స్వస్థత ఉంది. ఆయన గాయాలే మన రోగానికి చికిత్స, మందు, గుగ్గిలం. చూడండి, బైబిల్లో చదువుతాం, ఆయన చేతులే గాయపరిచెను, ఆయన చేతులే మనలను. ఆ చేతులు ఏ చేతులు అంటే గాయపరచబడిన చేతులు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన గాయాల ద్వారానే మీరు స్వస్థత పొందుచున్నారు. ఆయన గాయాలలోనే స్వస్థత ఉంది. నీ రక్తమే నా రక్షణ, నీ గాయములలోనే స్వస్థత. ఆయన గాయాలలోనే స్వస్థత. 3వ విషయాన్ని చెప్తాను, మీరు చదవాలి. ఆదికాండం 31వ అధ్యాయం 21వ వాక్యం. పారిపోయాను. గిలాదు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. గిలాదు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను అంటే అర్థమేంటి? గిలాదు కొండ తట్టు తన ముఖమును దిప్పుకొని వెళ్ళాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి అధ్యాయము మీరు చదవడం ప్రారంభిస్తే దేవుడు తోడై ఉండి యాకోబును ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు ఈ యాకోబు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే గిలాదు కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆగాడు, అక్కడ గుడారం వేసాడు, అక్కడ మచిలీ చేసాడు, అంటే అక్కడ ఆగాడు, బస చేసాడు అక్కడ. ఈ లోపల ఏం జరిగింది అని అంటే మీరు 22వ వాక్యం, యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినములంత దూరము ప్రయాణము చేసి అతన్ని తరిమికొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. 7 రోజులు పట్టింది. ఎందుకు వెళ్ళాడు యాకోబు? యాకోబు వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే లాబాను కొడుకులు అనుకుంటున్నాడు, రే వీడు ఎక్కడుండో వచ్చాడు, మన ఇంటి అమ్మాయిల్ని చేసుకున్నాడు, పోన్లేని ఊరుకున్నాం, అలాగనే మన తండ్రి ఆస్తిని కూడా మొత్తము లాగేసుకున్నాడు, వీడంతు చూడాలరా. ఆ మాట యాకోబు వినబడింది. అప్పుడు భార్యలను పొలానికి ఈయన ఇంటికి కూడా వెళ్ళలేదు, పొలానికి పిలిపించి మీ నాన్న నిన్న మొన్న ఉన్నట్లేడు, కొంచెం అతని ముఖం
అవిముఖం అయిపోయింది. ఇప్పుడు ఎట్లాగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనే చరిత్ర చెప్పాడు. ఇప్పుడు మీ నాన్నతో నేను మాట్లాడుకున్నాము. మచ్చలు కలిగినవి నాకన్నాను, దేవుడు మచ్చలు కలిగినవి ఇచ్చాడు. సారలు కలిగినవి నాకు అని జీతాన్ని మార్చాడు, మరలా సారలు కలిగినవి దేవుడు నాకు ఇచ్చాడు. మీ నాన్న కంటే మీ నాన్న మందను తీసి నాకు ఇచ్చాడు దేవుడు. నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నన్ను తండ్రి ఇంటికి వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నాను, మీరు రెడీనా అంటే, అయ్యో ఆడవాళ్ళు ఇంకా బాగా ఏడుస్తారు కదా, వాళ్ళ యాక్షన్ ఇంకా బాగుంటుంది. అయ్యో మా నాన్న ఎంత పని చేసినాడా అని ఉంటారు. నేను చూడలేదు వెళ్ళి అని ఉంటారు. సరే ఇంకా నువ్వు తప్ప ఏముంది, మా నాన్నతో పాలు ఎక్కడ ఉంది, పద అని వాళ్ళు మూట ముళ్ళలు సర్దుకొని వచ్చేసారు. ఈ లోపల రాహేలు వస్తే ఏం చేసిందంటే, వాళ్ళ నాన్న పూజించే విగ్రహాలు ఉన్నాయి, అవి మూటలో కట్టుకొని వచ్చేసింది. లాభం తక్కువడేంటి, బంధువులందరినీ తీసుకొచ్చాడు, కాళ్ళు కీళ్ళు విడిచేద్దాం, ఇంకా మొత్తం మరలా ఆతిని దోసేసుకున్నా. ఇప్పటికే 20 సంవత్సరాలు దోసేసుకున్నాను, ఇది కూడా దోసేసుకున్నా రా అని చెప్పేసి బంధువులు తీసుకొని వచ్చాడు. కొండ మీద ఉన్నారు, గిలాదు కొండ మీద వచ్చాడు. ఒక దినమంతా ప్రయాణం, ఇంకొక రోజు జర్నీ చేస్తే యాకోబును కలుసుకుంటాడు. రాత్రి పడుకొని నిద్రపోతున్నాడు, మీలాగనే శుభ్రంగా మీరు చర్చిలో పడుకుంటున్నారు చూడండి. ఆయన రాత్రి పడుకుంటుంటే ఒక కళ వచ్చింది. కళ్ళలో దేవుడు వచ్చాడు. రే అబ్బాయి లాబాను, ఎక్కడికి వెళ్తున్నావు? ఏదో మాట్లాడి ఉంటాడు, నాకు తెలియదు. అది యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ ఏం మాట్లాడినా జాగ్రత్త సుమి అన్నాడు, ఒక మాట అన్నాడు అంతే. ఉలకి బల్లేసాడు. తెల్లవారు వెళ్ళిన తర్వాత, అల్లుడు ఎంత పని చేసేవు అల్లుడు, దొంగోడు పారిపోయినట్టుగా పారిపోచ్చేవా ఏంటి అల్లుడు, నాతో ఒక మాట చెప్తే బ్యాండ్ మేళం ఏమిటండి డీజే పెట్టి శుభ్రంగా నిన్ను పంపించేవాడిని కదా అల్లుడు. నీ నాటకాలు నాకెందుకు తెలియదు, 20 సంవత్సరాలు అమ్మాయిల కోసం 7, 14, నీ మంద కోసం 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు చేస్తే 10 సార్లు నా జీతాన్ని మార్చేసి మోసం చేసి దొంగిలించావా? నిన్న రాత్రి నా దేవుడు నిన్ను గద్దించకపోతే ఈరోజు నువ్వు నన్ను ఏం చేసేవాడివో తెలుసా అని మాట్లాడుకున్నారు. నేను ఈ 31వ అధ్యాయంలో గిలాదును గురించినటువంటి ఒక సందేశం కరోనా టైంలో ఆ ఇంట్లో ఉండి చేశాను. మీరు ఆ యొక్క సందేశాన్ని, ఆ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అక్కడ వినొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలంటే ఒకసారి గట్టిగా ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అక్కడ వినొచ్చు, గ్రహించవచ్చు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, ఆ గిలాదు కొండ మనకు నేర్పే అనుభవం, పాఠం ఏమిటంటే, నువ్వు ఇంతకాలము ఎవరి చేతిలో మోసపోయావో, ఎవరు నీ చేతుల కష్టార్జితాన్ని దొంగిలించారో, ఎవరు నీ కష్ట ఫలితం అంతా అనుభవిస్తూ ఉన్నారో, ఎవరు నీ కష్ట ఫలితం అంతా తీసుకుంటూ ఉన్నారో వాళ్ళను గద్దించి నీ కష్టార్జితము నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పగలంతా ప్రయాసపడి ఏమిటండి వడ్డీలు కట్టలేక ప్రయాసపడిన 4 పైసలు సంపాదించుకుందాము అనుకునే లోపల ఒకవేళ నీ జీవితంలో నీ వ్యక్తిగత అనుభవంలో, నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఏమాత్రం సంపాదించుకోలేక, ఆర్థికమైనటువంటి స్థితిలో అభివృద్ధి లేక, చేస్తున్నది కలిసి రాక, ఒకవేళ కష్టపడి సంపాదించిన చినిగిన సంచిలో చిల్లర వేసినట్టుగా చిందరవందరం అయిపోతున్న నీ ఆర్థిక వ్యవస్థను ఎవరైతే దొంగిలిస్తున్నారో, ఎక్కడైతే అది ఏమిటండి నీరుగారిపోతుందో అక్కడ దోచుకునే వారిని నా దేవుడు గద్దించబోతూ ఉన్నాడు. చూడండి, మీరు 31వ అధ్యాయం 24వ వాక్యాన్ని మీరు చదివితే, వచ్చి మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము, జాగ్రత్త సుమి అని చెప్పాను. 42వ వాక్యంలో యాకోబు చెప్తున్నాడు, పోయిన రాత్రి నిన్ను గద్దించాడు నా దేవుడు, లేకపోతే నిశ్చయముగా ఇప్పుడు కూడా నువ్వు నా ఆస్తి, పిల్లలను అందరినీ దోచుకొని నన్ను ఒట్టి చేతులతో పంపేసేవాడివి.
ఒట్టి చేతులతో పంపేసేవాడివి. ఆ మాటను కూడా చదవండి మీరు. 42వ వాక్యం, నా తండ్రి దేవుడును అబ్రహాము దేవుడును ఇస్సాకు భయపడిన దేవుడును నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసేదవు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నా దేవుడు నిన్ను గద్దించాడు. ఆర్థికమైనటువంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అనుభవించకపోవడానికి, కష్టపడి సంపాదించిన పైసా నిలబడకపోవడానికి, రోగాలు వచ్చేసి హాస్పిటళ్లకు, అప్పులు చేసి వడ్డీలకు నష్టపోయి వ్యర్థమైపోవడానికి గల కారణం ఏమిటంటే నీ కష్టార్జితాన్ని దోచుకునేవాడు ఉన్నాడు. వాడు దొంగ, వాడే సాతాను. మరి నీ అప్పుల్ని ఆయన గద్దించబోతూ ఉన్నాడు. నీ రోగాల్ని దేవుడు గద్దించబోతూ ఉన్నాడు. ఎక్కడైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోవడానికి కారణమేమిటో దాన్ని దేవుడు గద్దించబోతున్నాడు. మలాకి గ్రంథంలో పురుగులను గద్దించి విస్తారమైన దీవెనలు, ఆకాశపు తలుపులు తెరిచి కుమ్మరించిన దేవుడు, సముద్రాన్ని గద్దించి ఆరిన నేలగా చేసినటువంటి దేవుడు ఇప్పుడు నీ సమస్యకు కారణమేమిటో, నువ్వు సంపాదించుకోకపోవడానికి కారణమేమిటో, నీ కష్టార్జితము దొంగిలించడానికి కారణమేమిటో, ఆ దొంగిలిస్తూ ఉన్నటువంటి ఆ దొంగను ఆయన గద్దించబోతున్నటువంటి రోజు ఈరోజు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన గద్దించునుగాక, ఆయన గద్దించునుగాక. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము, మీ పక్క వాళ్ళతో చెప్పు ఆ మాట, చెప్పు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించుదువుగాక, నీవే అనుభవించుదువుగాక. అనుభవించాలా వద్దా? చెప్పుకున్నారా ఒకరికొకరు? మాట వినరు మీరు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కష్టార్జితం నీవే అనుభవించాలి. పరాయివాడు అనుభవించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఆయన గిలాదుకు రమ్మన్నాడంటే, గిలాదులో తగిన స్థలం, కావలసిన మేత సంతుష్టినిస్తుంది. పూర్వం మేసినట్టుగానే మేస్తాం. గిలాదుకు ఎందుకు ఆయన నిన్ను తీసుకొని వస్తున్నాడు అంటే, గిలాదులో వైద్యం ఉంది, గిలాదులో ఔషధం ఉంది, గిలాదులో వైద్యుడు ఉన్నాడు. ఆయనే స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేశాడు. 38 సంవత్సరాలు పరుపు మీద మంచం పట్టి ఉన్నవాడిని బాగు చేశాడు. పక్షవాయువు కలిగిన వాడిని మాటతో లేపి పంపాడు. శతాధిపతి దాసునికి మాటను పంపి బాగు చేశాడు. 18 సంవత్సరాలు దయ్యం బట్టి నడవొంగిపోయిన స్త్రీని ఆయన మందిరములో స్వస్థపరిచాడు. బలహీనతను గద్దించి ఈరోజు కూడా ఆ పరమ వైద్యుడు నీకు వైద్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆయన గాయాలలో ఉన్న స్వస్థత ప్రభావాన్ని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. 4వదిగా చదవండి మీరు. దీనవృత్తాంతముల మొదటి గ్రంథము, దీనవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయము 31వ వాక్యం నేను చెప్తాను చూడండి. గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. గత దినాల్లో చెప్పాను. ఈ వాక్యాన్ని బట్టి పరాక్రమశాలుల గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. 4 గురించి. యాయీరు, న్యాయాధిపతుల గ్రంథం 13. యెఫ్తా 2వది, న్యాయాధిపతుల గ్రంథము 11:1. గిలాదీయుడైన ఏలియా, రాజుల మొదటి గ్రంథం 17:1. గిలాదీయుడైనటువంటి బర్జిల్లయి, సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం 27వ వాక్యం. ఈ 4 గురించి నేను గత దినాల్లో చెప్పాను. ఆ రోజు లైవ్ సరిగ్గా రాక రికార్డ్ అవ్వలేదు.
మరలా దేవుని చిత్తం అయితే ఏదో ఒక సువార్త మీటింగుల్లో మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. విన్నారా లేదా మీరు? ఇంతకీ ఏమో గుర్తుండి సస్తే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గిలాదు దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ ఎలా మార్చబడతారు అని అంటే పరాక్రమము కలిగిన వాళ్ళగా ఉంటారు. పరాక్రమము కలిగిన వాడు అంటే అర్థం ఏమిటంటే ఎదురు లేదు, అతనికి తిరుగులేదు, అతనికి ఓటమి లేదు, అతడు పరాక్రమము కలిగిన వాడు అని దాని అర్థం. ఎవరు పరాక్రమశాలులుగా కనబడ్డారు అని అంటే వాళ్ళు చూసినప్పుడు గిలాదు ప్రాంతములోని యాజేరు నందున్నటువంటి వాళ్ళు పరాక్రమశాలులుగా కనబడ్డారు. ఇప్పుడు దేవుడు నిన్ను పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడిగా మార్చడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. పరాక్రమము కలిగినటువంటి యుద్ధ వీరుడిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మన జీవితమే ఒక యుద్ధం అండి. ప్రతిరోజు లేచింది మొదలుకొని పడుకునేంత వరకు పోరాటమే. అంతకంటే ఇంకొక పోరాటం చెప్పనా? నీలో ఉన్న ఆత్మ శరీరం, ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు. మరి దాంట్లో నీ ఆత్మీయత గెలవాలంటే నువ్వు పరాక్రమశాలిగా ఉండాలి. ఆత్మీయతలో నువ్వు శ్రమలను జయించాలి, అప్పులను జయించాలి, ఆర్థిక సమస్యలను జయించాలి, పిల్లలను జయించాలి, కుటుంబాన్ని చక్కగా పరిపాలించాలి. నువ్వు చేస్తున్న పనిలో నీకు ఒక జయం కలగాలి. నువ్వు చేతితో ఏది పట్టుకున్నా యోసేపులాగా సఫలమవ్వాలి అని అంటే నువ్వు పరాక్రమశాలిగా మారాలి. ఏం చేస్తున్నావు? వాక్యం వినాలి. సెల్ ఫోన్ కాదు చూసుకోవాల్సింది, వాక్యం వినే సమయం. పాటల తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతున్నాయి నా మాటలు? రేపటి నుండి ఎవరినొకరిని పంపిస్తానులేండి మీకు వాక్యం చెప్పడానికి. ఎందుకు నేను రాత్రంతా ప్రయాసపడి కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని మీకు వచ్చి బోధించడం ఎందుకు? ఎలా ఉన్నారండి? గిలాదులో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారండి? పరాక్రమశాలులుగా ఉన్నారు. ఆయన పరాక్రమశాలి, ఆయన బిడ్డలం ఎలా ఉండాలి? పిల్లిపిల్లలాగా ఉండాలా అమ్మా? పిల్లిపిల్లలాగా ఉండాలా? పరాక్రమశాలులుగా ఉండాలి. ఆయన మరణానికి ఎదురేలే. ఎవరు మీరు? గెత్సేమని తోటలోకి వచ్చినప్పుడు ఎందుకు ఇలా వచ్చి? మేమా నజరేయుడైన యేసుని నేనే. సైన్యం వచ్చారని, సైన్యం ఆయన్ను సిలువకు అప్పగిస్తారని తెలుసు ఆయనకి. నిన్ను ఎవరన్నా కొడతారను, ఈ మందిరానికి వస్తే నిన్ను కొడతారని తెలిస్తే వస్తావా? అంతెందుకు వర్షం పడితే వస్తావా? మరి నువ్వు అంత పరాక్రమశాలివి. ఏమో బాడదైనా వర్షం ఎక్కువైంది అయిపోతుందని మరి తడిస్తే మొలికెత్తుతాం. అంత పరాక్రమశాలులు మనం. గిలాదులో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? గట్టిగా చెప్పాలి. దేనికి భయపడరు, అదరరు, బెదరరు, వణకరు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, గానుగ చాటును ఎందుకుంటా బయటికి రా, నీతో నేను జయాన్ని కలగజేయబోతున్నాను. బయటికి వచ్చాడు. రండ్రా యుద్ధానికి వెళ్ళిపోదామంటే 32,000 మంది వచ్చారు. వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు తెలుసా? వాళ్ళందరూ గిలాదు కొండ మీద నిలబడ్డారు. దేవుడు ఎంతమంది ఉన్నారు? 32,000 మంది ఉన్నారు. ఈ గిలాదు కొండ మీద ఒక ప్రకటన చేయి. గిద్యోనుతో చెప్పాడు, ఎవడైతే భయపడతాడో, ఎవడైతే భయపడి వణుకుతాడో వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పా. 22,000 మంది వెళ్ళిపోయారు. చదవండి మీరు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి ఒకసారి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. ఎవడు భయపడి వణుకుచుండునో వాడు ఆలస్యం చేయకూడదు.
గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని ప్రకటన చేయి. అప్పుడేం జరిగింది? జనులలో 22,000 మంది 10,000 మంది మిగిలారు. 22,000 మంది బాబు సావు కబురు చల్లగా చెప్పినట్టున్నావు నాయన, మంచి పని చేసావు. మేము ఆ యుద్ధం చేయలేవు నాయన, మేము ఆ సంఘంలో ఉండలేవు నాయన, మేము ఆ బోధ వినలేవు నాయన, మాకు సన్మానాలు కావాలి నాయన, మమ్మల్ని పొగడాలి నాయన. సబ్జెక్ట్లో ఉన్నానా? ఎవరిని వెళ్ళిపోమన్నాడు గిలాదు కొండ మీద నుంచి? భయపడే వాళ్ళనందరినీ, వణికే వాళ్ళనందరినీ. ఎందుకంటే ఆ గిలాదు కొండ మీద భయము అన్న మాట కనబడకూడదు. ఆ గిలాదు కొండ మీద వణకు అన్న మాట కనబడకూడదు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వీళ్ళేం చేస్తారో, వాళ్ళేం చేస్తారన్న భయం ఉండకూడదు. పరాక్రమము కలిగినటువంటి వాడిగా పౌరుషంగా బ్రతకాలి, రోషము కలిగి బ్రతకాలి. ప్రభు కొరకు చేస్తే పౌరుషంగా చేయాలి, నిప్పుల మీద నడవాలి, కత్తుల మధ్యలో నడవాలి, లేకుంటే సచ్చబడి కూర్చోవాలి. నా అభిప్రాయం, నాలో నా అభిప్రాయం అంతే. మీకు రుద్దట్లేదు, నేను మీకు రుద్దట్లేదు, రుద్దను, ఎవరికి ఏది రుద్దను. నేను వాక్యాన్ని ప్రకటించడం వరకు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునగాక. పాపముతో లోకంతో రాజీపడి బ్రతికే బ్రతుకు దేవునికి స్తోత్రం కలుగునగాక. నా దేవుడు పరాక్రమశాలి, నా దేవుడు రోషం కలిగినటువంటి వాడు. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తమును సాధ్యపరిచే దేవుడు నాకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు ఇచ్చే 10 రూపాయలే నాకు 10,000 కంటే ఎక్కువ. దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తాను, ప్రభా ఇది 10,000 కంటే ఎక్కువ. అందులో చినిగిపోయినవి వస్తాయి, పక్కన పడేసేవి వస్తాయి. ఇది ఇంత గుంపులో ఇంకా గుంపు పెరిగితే ఎన్ని వస్తాయో పక్కన పెట్టాలి ఈసారి నుండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. స్తోత్రం చెబుదాం గట్టిగా. ఇట్లా లెక్క పెట్టేటప్పుడు అట్లా పట్టుకొని అనగానే సగం పేపర్ వచ్చింది. ఏంటి 10 రూపాయలు సగం వచ్చింది, ఇంకొక సగం ఏదంటే ఎతికితే ఎక్కడ కనపడలేదు. తర్వాత బ్యాగులో ఉంది. మనం ఎవరు చెప్పాలి మీరు గట్టిగా. ఆ సగం కూడా నాకు ఎంతో విలువైంది. అది మీ కష్టార్జితం. దైవజనులు ఏసన్న గారు మాకెప్పుడు అదే చెప్తారు. విశ్వాసులు ఇచ్చిన డబ్బులతో తిని మేసి విచ్చలవిడిగా ఉండొద్దు, ప్రయాసపడండి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీరు ఇచ్చే 10 పైసలైనా, మీరు ఇచ్చే 10 రూపాయలైనా ప్రతిదీ సేవలోనే నేను వాడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా అన్నా ఇది ప్రత్యేకమైన కానుక, నీకు ఫలాంది తెచ్చుకుంటేనే తెచ్చుకుంటాను. ఒకవేళ మీలో మేము వాడుకునేది ఏదైనా ఉంది అంటే ఒక బట్టలు మాత్రమే. మేము మాత్రమే కాక నాతోటి సేవకులకు కూడా సహకరిస్తూ ఉంటాను. నాకున్నంత పరిధిలో అంత తీసుకొచ్చి పెడతానని నేను చెప్పట్లేదు. నాకున్న పరిధిలో కొంచెం దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి, ఎలా ఉండాలి? మనము పరాక్రమము కలిగినటువంటి వాళ్ళగా ఉండాలి. మనం బలహీనులం కాదు. నువ్వు పరాక్రమము కలిగిన వాడిగా ఉంటేనే ప్రతిదాన్ని ఎదురించగలుగుతావు, ప్రతిదాన్ని జయించగలుగుతావు. ప్రతి అపవాది క్రియలను, సాతాను దుర్గములను, అపవాది కోటగోడలను కూలదోయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరంటే భయపడి వణుకుచూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏమైపోవాలి? గిలాదు కొండను విడిచి. నేను చెప్తాను మరలా మీకు ఒక మాటను. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ ఇంటి దగ్గర 2 నిమ్మకాయలు, 2 మిరపకాయలు, 2 మిరపకాయలు, కొంచెం పసుపు కుంకుమ కనపడింది అనుకో, ఏం చేస్తారు? ఎంత స్పీడ్గా వెళ్ళారో, 60లో వెళ్ళారనుకోండి, 100లో అంత స్పీడ్గా పాస్టర్ గారు అని ఫోన్ చేస్తారు. భయం కదా.
అదే పరాక్రమము కలిగిన వాడు అయితే అట్లా కాలుతో తన్ని ఏం చేసి, కాలుతో తన్ని దాన్ని ఊడ్చేసి, ఇబ్బంది ఏముంది, దానికి భయపడడం ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, పరాక్రమము కలిగిన వాళ్ళగా, దేనికి భయపడక సింహములాగా వెనకడుగు వేయని ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్థితి కలిగి ఆత్మీయ యాత్రలో మనం ముందు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గిలాదులో ఉన్న వాళ్ళంతా ఎవరండి? పిరికోళ్ళండి, పారిపోయేటోళ్ళండి, వెనకడిగేసేటోళ్ళండి, దేవుని కొరకు రోషంగా బ్రతికేవాళ్ళు, దేవుని కొరకు రోషంగా జీవించగలిగారు, పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు. గిలాదు దేశానికి నేను వాళ్ళని మరలా తీసుకొని వస్తాను, ఎందుకంటే గిలాదు మందకు తగిన ప్రదేశం, సంతుష్టి అయినటువంటి మేత దొరుకుతుంది అక్కడ, పూర్వం మేసినట్టుగానే మేస్తారు అక్కడ. గిలాదులో గుగ్గిలం ఉంది, గిలాదులో వైద్యుడు ఉన్నాడు. స్వస్థత ఎందుకు కలగట్లేదు అని అంటే, నువ్వు విన్నావు, మనస్సు మార్చుకుంటే స్వస్థత, మాట వింటే స్వస్థత, తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆ వైద్యుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గిలాదులో నీ చేతుల కష్టార్జితాన్ని, నీ సంపాదనను దొంగిలించే వాళ్ళను దేవుడు గద్దించబోతున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను అక్కడ చెప్పాల్సినవి. గిలాదులో పరాక్రమము కలిగిన వాళ్ళగా మనం కనబడతాం, పరాక్రమము కలిగిన వాళ్ళగా మనం జీవిస్తాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.